శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. స్వామివారి నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్ర 3 జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. వచ్చిన భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈసారి చందనోత్సవం కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? జయ శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం. అప్పన్నాని ముద్దుగా ఉత్తరాంధ్ర ప్రజలు పిలుచుకునే అప్పన్న నిజరూప దర్శనం అన్ని దేవస్థానాలకి భిన్నంగా ఏదైనా ఒక పండగ 2-3 రోజులు, ఒక వారం రోజులు జరుగుద్ది. అయితే అప్పన్న చందనోత్సవం ఒకరోజు మాత్రమే జరుగుద్ది. లక్షలాది మంది భక్తులు అప్పన్న మీద ప్రేమతోటే ఈ ఉత్సవానికి విచ్చేస్తారు. అయితే ఈ కార్యక్రమం అంటే గతంలో జరిగిన అనుభవాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జిల్లా సమన్వయ కమిటీ సమావేశం అంటే కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ వీళ్ళు, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ కమిషనర్ గారు, వీరందరూ కూడా ఒక ఎస్ఓపి కానీ తర్వాత మినిట్స్ ఇవన్నీ తయారు చేసుకొని ఒక ప్లానింగ్ ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేద్దామని ఒక ప్రణాళికతో ముందుకెళ్ళాం. అందులో భాగంగా కొన్ని నిర్ణయాలు ఈసారి తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి అంతరాలయ దర్శనం మనం ఇవ్వకుండా భక్తులందరికీ, సామాన్య భక్తులకి స్వామివారి దర్శనాన్ని బాగా కల్పించాలనేది. ఇది ఈ కార్యక్రమం బాగానే ఇప్పటికున్న పరిస్థితులను బట్టి బాగానే సజావుగా సాగుతూ ఉంది. మనం అతి తక్కువ సమయాన్ని ధర్మకర్త వారికి, కొద్దిమంది ప్రోటోకాల్ విఐపీస్కి, కొద్దిమంది దాతలకు ఇవ్వడం జరిగింది. తర్వాత ముఖ్యంగా కొండ మీద ఉన్న ప్లేస్ చాలా తక్కువ. గతంలో ఏమైంది, కొండ మీద జనం ఎక్కువ ఉండిపోయారు, వాహనాలు ఆగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈసారి అదృష్టవశాత్తు మనకి కొండ కింద స్వామివారికి చాలా ప్రదేశాల్లో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, తర్వాత స్థలము ఇవన్నీ కూడా ఉన్నాయి. అందువల్ల మనం హోల్డింగ్ ప్లేసెస్ని పెట్టాం. ఫస్ట్ టైం ఒక 6 ప్రదేశాల్లో హోల్డింగ్ ప్లేసెస్ పెట్టి సెగ్రిగేట్ చేసాం. 1000 రూపాయలు, 1500 ఒక దగ్గర, అదేవిధంగా 300 ఒక దగ్గర, 1000 ఫ్రీ ఒక దగ్గర, ఇలా ఒక 2 జోన్స్గా చేసుకుంటూ వీటిని అక్కడ ఉంచి ఒక 45 ఆర్టీసీ బస్సులు, ఒక 50 మినీ బస్సులు, ఒక 10 ఇన్నోవాలు పెట్టి ప్రజలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడే నేను మన డ్రోన్ ఇమేజెస్ చూశాను కింద. గతంలో నేను చూసిన మీడియా మిత్రులు కొద్దిమంది నాకు పంపించారంటే ఈ చందనోత్సవం చేస్తున్నారు, ఇవి చూడండి అని చూస్తే ఈ సమయంలో మనకి విపరీతమైన రద్దీ ఓల్డ్ గోశాల ప్రాంతంలో చూస్తున్నాను. ఇప్పుడు చూస్తే చాలా ఫ్రీగా మూవ్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇది కొంత సక్సెస్ అయిందనే నేను భావిస్తున్నాను. తర్వాత ఈసారి డ్రింకింగ్ వాటరు, శానిటేషన్ ఇవన్నీ కూడా మనం జీవీఎంసీకి అవుట్సోర్సింగ్ ఇచ్చాం. అందువల్ల కొంత ఆ భారము మన దేవస్థానం ఎంప్లాయీస్ మీద తగ్గి మనము స్వామివారి సేవకు వచ్చే భక్తులకి ఇవి చేయడానికి ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి కూడా అవకాశం కలిగింది. సార్, ఎక్కువ అంటే ఈ చందనోత్సవం రోజునే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇష్టపడతారు. అంటే ఆ రోజున దర్శించుకుంటే ఎటువంటి మేలు జరుగుతుంది భక్తులు? అంటే జనరల్గా ఏంటంటే అండి, మనకి స్వామివారు 364 రోజులు చనంతో కప్పబడి ఉండి నిజరూపంలో కనిపిస్తే, నిజరూపం చూస్తే పాపాలన్నీ పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, శాంతి సౌఖ్యం చేకూరుతుంది అనేది ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. రెండవది, ఒక్క అక్షరతృతీయ నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందువల్ల ప్రజలు ఒక ఆచారంగా అనండి, ఒక నమ్మకంగా అనండి, ఈ స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు. అందువల్ల నేను ఇటీవల ఒక చిన్న దీంట్లో కూడా అడిగినప్పుడు చెప్పాను, టికెట్స్ చాలా తగ్గించాం ఈసారి. మీరు తగ్గించారు అని అంటే ఎందుకు తగ్గించామంటే సామాన్య భక్తులకు మనం సర్వీస్ ఇవ్వడానికి. ఎక్కువ టికెట్లు అంటే దాదాపు మనం టికెట్స్ ఇస్తే ఒక 2 లక్షల మంది కూడా టికెట్లు తీసుకొని అప్పన్న స్వామి దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. కానీ అదే ప్రపోర్షనేట్గా మనకి సామాన్య భక్తులు కూడా వస్తారు. అందు గురించి అవి తగ్గించుకొని సామాన్య భక్తులకి వెయిటింగ్ పీరియడ్ కూడా తగ్గించే ఉద్దేశంతో చేయడం జరిగింది.
స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు తృప్తిగా వెళ్ళాలనేది మా అందరి ఆకాంక్ష. మరి అందరి సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మీ అందరూ కూడా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. సార్, మీరు కూడా భక్తులతో మాట్లాడే ఉంటారు, అంటే భక్తులు ఎలాంటి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు? నాకు భక్తులు ఏం చెప్పారంటే, ఒక తిరుమలలో ఎలా ఒక సిస్టమేటిక్గా దర్శనానికి వెళ్తున్నామో ఆ ఫీల్ మాకు కలిగిందండి. ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. అతి తక్కువ టైంలో నేను అడిగాను క్యూలో ఎంతసేపు అంటే నేరుగా వచ్చేసాం సార్, ఇది ఈ దర్శనానికి ముందు ఉన్న ఈ ప్లేస్లో మాత్రమే కాసేపు ఉండగలుగుతున్నాము. గతం కంటే చాలా సుఖంగా సౌఖ్యంగా మేము దర్శనం చేసుకున్నామని నేను మాట్లాడిన భక్తులు నాకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఈసారి చందనోత్సవానికి సంబంధించి సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలాగా వారిలో ఎక్కువ మందికి దర్శన భాగ్యం కలిగించేలా వివిఐపీలకు దర్శనాలను తగ్గించామని, భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని, స్వామివారిని చందనోత్సవం రోజున దర్శించుకుంటే అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయన్న ఒక నమ్మకం ఇక్కడున్న ప్రజల్లో నెలకొందని ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, సింహాచలం నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.